నమస్కారం. వాస్తుశాస్త్ర రహస్యాలు సిరీస్కు స్వాగతం. ఇది ఎపిసోడ్ 25B. వాస్తు ఎక్స్-ఫైల్స్లో ఇది 2వ భాగం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ప్రతి 10 మందిలో నలుగురికి ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. కాని భయం వల్ల ఎవరికీ చెప్పుకోలేరు. రాత్రి గాఢ నిద్రలో ఉంటారు. సడన్గా మెలకువ వస్తుంది. కళ్ళు తెరిచి చూస్తారు. గది అంతా కనిపిస్తుంది. కాని మీ శరీరం మాత్రం కదలదు. చేతులెత్తలేరు, కాళ్ళు కదబలేరు, గొంతులోంచి మాటరాదు. సరిగ్గా అదే సమయానికి గది మూలనుంచి ఒక నల్లటి ఆకారం నెమ్మదిగా మీ వైపు నడుచుకుంటూ వస్తుంది. వచ్చి మీ మంచమెక్కి మీ ఛాతీ మీద బరువుగా కూర్చుంటుంది. ఊపిరి ఆడదు. గొంతు నులిమేస్తున్నట్టు అనిపిస్తుంది. మీరు అరవడానికి ప్రయత్నిస్తారు. కాని శబ్దం బయటకి రాదు. కొద్దిసేపటి తర్వాత సడన్గా ఆ బరువు దిగిపోతుంది. అప్పుడు గాని మీరు ఊపిరి పీల్చుకోలేరు. చెమటలతో తడిసిపోయి లేచి కూర్చుంటారు. దీన్నే మోడర్న్ సైన్స్లో స్లీప్ పెరాలిసిస్ అంటారు. పాశ్చాత్య దేశాల జానపద కథల్లో దీన్ని ఓల్డ్ హ్యాగ్ సిండ్రోమ్ అంటారు. అంటే ఒక ముసలి దయ్యం వచ్చి ఛాతీ మీద కూర్చుంటుంది అని వాళ్ల నమ్మకం. వైద్యశాస్త్రం ప్రకారం మనం నిద్రలో ఉన్నప్పుడు REM అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అనే స్టేజ్లో ఉంటాం. ఆ సమయంలో మన మెదడు యాక్టివ్గా ఉంటుంది. కానీ మనం కదిలితే పక్కన వాళ్లని తంతాము అని మెదడు మన కండరాలను తాత్కాలికంగా పక్షవాతం వచ్చినట్టు లాక్ చేస్తుంది. దీన్నే REM ఎటోనియా అంటారు. కాని ఒక వాస్తుశాస్త్ర పరిశోధకుడిగా నా ప్రశ్న ఒక్కటే. కేవలం మెదడు లాక్ అయితే కదలలేకపోవడం వరకు ఓకే. కాని ఎవరో ఛాతీ మీద కూర్చున్నట్టు, గొంతు నులుబుతున్నట్టు, ఒక దుష్టశక్తి మన పక్కనే ఉన్నట్టు భయమెందుకు కలుగుతుంది? దీనికి సమాధానం మీ బెడ్రూంలోని దక్షిణ నైరుతి దిశలో దాగి ఉన్నది భృంగరాజ అనే ఒక శక్తి క్షేత్రం. వాస్తుపురుష మండలంలో దక్షిణం అంటే సౌత్ మరియు నైరుతి అంటే సౌత్ వెస్ట్, ఈ రెండింటికీ మధ్యలో ఉండే దేవతాస్థానం పేరు భృంగరాజ. ఇది రాక్షస గణానికి చెందిన శక్తి. దీని స్వభావమేంటంటే ప్రాణశక్తిని పీల్చుకోవడం. దీని గురించి సమరాంగణ సూత్రధార అనే ప్రాచీన గ్రంథంలో ఒక స్పష్టమైన శ్లోకముంది. దక్షిణే భృంగరాజాఖ్యో రాక్షసో రుధిరప్రియః తస్య స్థానే కృతే గర్తే నిద్రాభంగం ప్రజాయతే ఉరసి స్థాపితం భారం పీడనం ప్రాణసంకటం. ఈ శ్లోకం యొక్క అర్థం చాలా లోతుగా ఉంది. దక్షిణ దిశలో భృంగరాజ అనే పేరు గల రాక్షస శక్తి ఉంటుంది. తస్య స్థానే కృతే గర్తే అంటే ఆ స్థానంలో గనక గొయ్యి ఉంటే లేదా పల్లముంటే నిద్రాభంగం కలుగుతుంది. అంతేకాదు ఉరసి స్థాపితం భారం అంటే ఉరము అంటే ఛాతీ, ఛాతీ మీద బరువు పెట్టినట్టుగా, పీడనం అంటే ఎవరో నొక్కినట్టుగా ప్రాణ సంకటం కలుగుతుంది. చూశారా? వేల సంవత్సరాల క్రితమే మన ఋషులు స్లీప్ పెరాలిసిస్ లక్షణాలను ఎంత క్లియర్గా రాశారో. ఇప్పుడు దీని వెనక ఉన్న పారానార్మల్ సైన్స్ని డీకోడ్ చేద్దాం. భూమికి కొన్ని సహజ సిద్ధమైన పౌనఃపున్యాలు అంటే ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. సాధారణంగా మనిషికి ప్రశాంతతనిచ్చే ఫ్రీక్వెన్సీ 7.83 హెర్ట్జ్. దీన్నే హ్యూమన్ రెజొనెన్స్ అంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఈ భృంగరాజ స్థానంలో అంటే సౌత్ వెస్ట్లో బోర్వెల్ వేస్తారో లేదా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ కడతారో అక్కడ భూమి లోపల ఉండే పలకలు దెబ్బతింటాయి. అక్కడ నుండి ఇన్ఫ్రాసౌండ్ అనే ఒక నెగటివ్ సౌండ్ వేవ్ పుడుతుంది. దీని ఫ్రీక్వెన్సీ 19 హెర్ట్జ్ ఉంటుంది. దీన్నే సైంటిస్టులు ఫియర్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ 19 హెర్ట్జ్ సౌండ్ వేవ్ మన కంటికి కనిపించదు, చెవికి వినిపించదు. కానీ రాత్రిపూట నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అది మన శరీరంలోని ఎముకలను వైబ్రేట్ చేస్తుంది. ముఖ్యంగా మన ఛాతీ భాగం మరియు కనుగుడ్లు ఈ ఫ్రీక్వెన్సీకి స్పందిస్తాయి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ రూమ్లో ఉన్న ఈ భృంగరాజ దోషం నుండి వచ్చే ఆ వైబ్రేషన్ మీ ఛాతీ మీద ప్రెజర్ క్రియేట్ చేస్తుంది. అలాగే కనుగుడ్లు వైబ్రేట్ అవ్వడం వల్ల గదిలో ఉన్న చిన్న చిన్న నీడలు కూడా వికృతమైన ఆకారాలుగా కనిపిస్తాయి. ఇది ఒక సైంటిఫిక్ వాస్తు ఫినామినన్. నా రీసెర్చ్లో నేను గమనించింది ఏంటంటే ఎవరి ఇంట్లో అయితే ఈ భృంగరాజ స్థానంలో బోర్వెల్ ఉంటుందో లేదా ఆ ప్రదేశం మిగతా ఇంటికంటే పల్లంగా ఉంటుందో ఆ ఇంట్లో మగవాళ్లకు విపరీతమైన పీడకలలు వస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు ఈ గదిలో పడుకుంటే వారికి గర్భస్రావం అంటే మిస్క్యారేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే భృంగరాజ శక్తి పిండం యొక్క ప్రాణశక్తిని లాగేసుకుంటుంది అని శాస్త్రం హెచ్చరిస్తోంది. మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటే వెంటనే మీ బెడ్రూమ్ని చెక్ చేసుకోండి. మీ మంచం గనక ఈ జోన్లో ఉంటే వెంటనే మార్చండి. కానీ ఇల్లు మార్చలేని పరిస్థితిలో ఉంటే దీనికి వాస్తుశాస్త్రం కొన్ని అద్భుతమైన రెమెడీస్ చెప్పింది. ఇవి అన్నీ ఈ సిరీస్ చివరి భాగంలో ఒక పూర్తి ఎపిసోడ్గా ఇస్తాను. మిత్రులారా, ఇవి మూఢనమ్మకాలు కాదు, మన పూర్వీకులు మనకు అందించిన ఎనర్జీ సైన్స్. ఈ విషయం మీకు నచ్చితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనం చెప్పుకుంటున్న ఈ టాపిక్స్ మీరు బయట ఎక్కడా వినలేరు. ఈ వీడియో చూస్తున్న వాళ్లలో ఎవరికైనా ఇలాంటి స్లీప్ పెరాలిసిస్ అనుభవాలుంటే కింద కమెంట్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని అంటే బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి.
ఎందుకంటే వచ్చే ఎపిసోడ్ చాలా ముఖ్యం, దాన్ని మిస్ కాకండి. వచ్చే ఎపిసోడ్లో వాస్తు ఎక్స్ ఫైల్స్ పార్ట్ సి, పోల్టర్ గైస్ట్ యాక్టివిటీ. మీ ఇంట్లో వస్తువులు వాటంతటవే కదులుతున్నాయా? తలుపులు దానంతటవే తెరుచుకుంటున్నాయా? దీనికి కారణం దౌవారిక అనే గేట్ కీపర్ ఎనర్జీ ఫెయిల్ అవ్వడం. అసలు ఇంట్లో వస్తువులు గాలిలో ఎందుకు లేస్తాయి? దాని వెనక ఉన్న ఫిజిక్స్ ఏంటి? వచ్చే ఎపిసోడ్లో ఇన్వెస్టిగేట్ చేద్దాం. దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరికి ఈ సమస్య ఉందో మనకు తెలియదు. ధన్యవాదాలు. స్వస్తి.